ఆంధ్రప్రదేశ్లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో క్షీరారామం ఒకటి. ఈ క్షేత్రం పాలకొల్లులో కొలువైంది. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్ఠితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలె తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్యక్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీచక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురం అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. శివలింగం పైభాగం మునదేలి ఉండడం వలన ఇక్కడ స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుండి బయటపడడం జరుగుతుందని భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రానికి దశలవారీగా అభివృద్ధి పనులు జరగాయనడానికి చాళుక్యులు, రెడ్డిరాజులు, కాకతీయులు వేసిన శాసనాలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పర్వదినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతూ ఉంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ మందిరాన్ని చాళుక్యుల కాలంలో 10-11 శతాబ్దాలలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు కూడా ఉంది. గోపుర నిర్మాణ సమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తర్వాత దాని చుట్టూ మట్టిని పోస్తూ దానిపై రాకపోకలతో 2వ అంతస్తు నిర్మాణం చేసేవారని, ఆ విధంగా మట్టి తీయగా ఏర్పడినదే ఈ చెరువు అని చరిత్ర చెబుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన చోళరాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇదొకటి. స్థల పురాణం ప్రకారం పూర్వము ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగిపొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను, ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు తర్వాత స్థిరపడింది. ప్రతిరోజు చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అని పేరున పిలువబడుతూ తర్వాత పాలకొలుగా మారింది అని ఇంకో కథనం కూడా ఉంది. వెల్లనాటి చోళరాజు భార్య గుండాంబిక క్రీస్తు శకం 1157లో పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయానికి అఖండ దీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్య మంటపానికి క్రీస్తు శకం 1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 125 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని క్రీస్తు శకం 1415న అల్లాడ రెడ్డి భూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెల్లపినమనేని నరహరినేని ఆలయ కళ్యాణ మంటపం నిర్మించారు. క్రీస్తు శకం 1777లో బచ్చు అమ్మయ్య 300 సంవత్సరాల క్రితం ప్రారంభించిన గోపురాన్ని పూర్తి చేయించారు. ఈ క్షేత్రం హైదరాబాద్ నుండి 434 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉన్నాయి. పాలకొల్లు రైల్వే స్టేషన్కి తిరుపతి, విజయవాడ, గుంటూరు మరియు వైజాగ్ నుండి రైల్లో కూడా చేరుకోవచ్చు. చుట్టుప్రక్కల రాష్ట్రాల నుండి కూడా ప్రతిరోజు రైళ్లు నడుస్తూ ఉంటాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ దీనికి సమీప ఎయిర్పోర్ట్.